Hi everyone. Already previous class lo function overview concept chusam. So function overview lo manam first item normalization ki sambandhinchina selective dissemination of information anedi chuddam jarigindi. So that is the profiles and mail files ni ela access chestamu anedi manam previous class lo chusam. So అందులో the first manam చూసింది ఒక్కసారిగా రివిజన్ చూసుకుందాం. that is standardized input, joining and update document files. So ఈ ప్రాసెసింగ్ అంతా చూసాం up to the apply streaming. ఆఫ్టర్ అప్లై స్ట్రీమింగ్ మనం ఒక డేటా స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటాం. దట్ ఈజ్ సర్చబుల్ డేటా స్ట్రక్చర్. మనం ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ గురించి ఒక డేటా గురించి పర్టికులర్ థింగ్ గురించి మనం సర్చ్ చేద్దాం అనుకుంటున్నామో దానికి రిగార్డింగ్గా ఉన్న ఒక డేటా స్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దెన్ వన్స్ ఇది డేటా స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ద సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఆఫ్టర్ ఐటమ్ నార్మలైజేషన్లో సెలెక్టివ్ పార్ట్ తర్వాత మనకి నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి డాక్యుమెంట్ ఫైల్ క్రియేషన్ అండ్ ఆటోమేటిక్ ఫైల్ బిల్డ్. సో ఇక్కడ సెలెక్టివ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ప్రొఫైల్స్ అండ్ మెయిల్ ఫైల్స్ అనేవి టూ థింగ్స్ కింద మనం తీసుకుంటున్నాం. సో ప్రొఫైల్స్ అనగానే జనరల్గా మనం ఏదైతే ఒక సపోజ్ మనమే ఉన్నాము ఏదైనా ఒక ఐటమ్ అనేది సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, దట్ ఈజ్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ప్రొఫైల్లో హోల్డ్ అయి ఉంటుంది. బట్ అక్కడ సర్చింగ్ ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా మన ప్రొఫైల్లో ఉండదు. జస్ట్ మన నేమ్, మన ఏజ్, ఈ థింగ్స్ అన్నీ కూడా మన ప్రొఫైల్లో హోల్డ్ అయి ఉంటాయి. సో వెన్ మనం సర్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వేరే వెబ్సైట్స్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా దానికి రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మన మెయిల్స్కి అనేవి సెండ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మెయిల్ ఫైల్స్ అనేవి ఎలా యూజ్ అవుతున్నాయి అంటే ఎప్పుడైతే మనం పర్టికులర్ టాపిక్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నాము అంటే దెన్ వీఆర్ రిసీవింగ్ దోస్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ టు అవర్ మెయిల్స్. సో అలాంటి ఫైల్స్ అన్నీ కూడా మన మెయిల్కి సెండ్ చేయబడతాయి. సో జస్ట్ దీన్ని నేను స్మాల్ ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను అంతే. సో ప్రొఫైల్స్ అండ్ మెయిల్ ఫైల్స్ టూ కేటగిరీస్ వచ్చేసరికి ఫస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో, సో అమెజాన్లో మనకి లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ పర్టికులర్ ఒక టైప్ ఆఫ్ ఐటమ్కి సంబంధించి మనం సర్చ్ చేస్తున్నాం అనుకోండి, సో దట్ ఈజ్ వీఆర్ ఇంట్రెస్టింగ్ టు పర్చేస్ దట్ ఐటమ్. సో అలాంటి ఇంట్రెస్ట్కి రిగార్డింగ్ మెయిల్స్ అన్నీ కూడా మనం రిసీవ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ ఇది ఎవరు సెర్చ్ చేశారు అనేది చెప్పడం కోసం తీసుకునేదే మన ప్రొఫైల్. ఓకే, పర్టికులర్ యూజర్ పర్సన్ అనే పర్సన్ మనం అంటే మన ప్రొఫైల్ తెలియకుండా మనకి డైరెక్ట్గా మెయిల్ సెండ్ చేయాలన్నా, లేదు మీరు ఆల్రెడీ లాస్ట్ వీక్ ఈ ఐటమ్ చూశారు, సో ఈరోజు ఇంకొంచెం తక్కువ కాస్ట్కి మనం తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి మనకి అడ్వర్టైజ్ చేయడానికి ఉండదు. సో ప్రొఫైల్స్ అండ్ మెయిల్ ఫైల్స్ అనేవి ఎప్పుడైతే మనం ఒక టాపిక్ గురించి సర్చ్ చేస్తున్నామో అక్కడ అవి గ్యాదర్ చేసుకుంటూ ఉంటాయి. సో దెన్ ఐటమ్ నార్మలైజేషన్లో ద సెకండ్ థింగ్ ఏంటి, డాక్యుమెంట్ ఫైల్ క్రియేషన్. సో ఏదైతే మనం సర్చ్ చేస్తున్నామో దానికి రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, దాని నుంచి మనం ఒక డాక్యుమెంట్ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్. సో అది ఆల్రెడీ నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఒక జస్ట్ డయాగ్రమెటికల్గా మీకు చెప్తున్నాను. ఇండెక్స్ ఫైల్ అనే ఒక కాన్సెప్ట్తో మనం డేటాబేస్లో డేటా అనేది స్టోర్ చేస్తాం. సో ఆ ఇండెక్స్ ఫైల్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే టూ టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ ద ప్రైవేట్ ఇండెక్స్ ఫైల్ అండ్ పబ్లిక్ ఇండెక్స్ ఫైల్. సో ప్రైవేట్ ఇండెక్స్ ఫైల్, పబ్లిక్ ఇండెక్స్ ఫైల్ నుంచి ప్రైవేట్ ఇండెక్స్ ఫైల్ నుంచి ప్రైవేట్ ఇండెక్సింగ్ జరుగుతుంది, పబ్లిక్ ఇండెక్స్ ఫైల్ నుంచి పబ్లిక్ ఇండెక్సింగ్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద డాక్యుమెంట్ ఫైల్. నెక్స్ట్ ఆటోమేటిక్ ఫైల్ బిల్డ్, దట్ ఈస్ షార్ట్కట్లో మనం AFB అని చెప్పి కాల్ చేస్తాం. ఇక్కడ ఏ పర్టిక్యులర్ రికార్డ్స్ అయితే మనం ఫైనల్ చేస్తామో, సో దట్ ఈజ్ ద క్యాండిడేట్ ఇండెక్స్ రికార్డ్స్ అని చెప్పి వన్ టైప్ అనేది దీని నుంచి తీసుకుంటాం. అండ్ దానికి సంబంధించిన ప్రొఫైల్స్, దట్ ఈస్ AFB ప్రొఫైల్స్. సో ఇలా మనకి ఐటమ్ నార్మలైజేషన్లో ఇవన్నీ కూడా థింగ్స్. సో ఇక్కడ మనం ద మెయిన్ సెకండ్ కాన్సెప్ట్ కింద ద ఇన్పుట్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఎక్స్టర్నల్ ఫార్మాట్ నుంచి తీసుకుంటున్నాం. అంటే మనం ఇమేజెస్ తీసుకుంటున్నామా, సాంగ్స్ తీసుకుంటున్నామా, వీడియోస్ తీసుకుంటున్నామా, ఏ టైప్ ఆఫ్ థింగ్స్ అయినా. సో ఆల్రెడీ మనం చెప్పిన ఐటమ్ నార్మలైజేషన్లోనే ద సెకండ్ థింగ్ వచ్చేసరికి సెలెక్టివ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం ఇప్పుడు చెప్పుకున్న ఫస్ట్ థింగ్లో ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదా, దట్ ఈస్ సెలెక్టివ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఏం చేస్తాము అంటే జస్ట్ capability to dynamically compare newly received items. సో అంటే ఇప్పుడే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా ఒక ఐటమ్ గురించి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దానికి సంబంధించి మనం ఇప్పటి వరకు సెర్చ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, దానికి సంబంధించిన క్యాపబిలిటీస్ అన్నీ కూడా మనం ఈ సెలెక్టివ్ ఐటమ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ద్వారా దానికి యాడ్ చేస్తాం.
సో ఇక్కడ దీస్ ఆర్ ద అగైన్స్ స్టాండింగ్ స్టేట్మెంట్స్. మనం ఏదైతే ఇంట్రెస్టెడ్ యూజర్స్ ఉన్నారో అండ్ వాళ్ళకి సంబంధించిన మ్యాచెస్కి కంటెంట్స్కి రిగార్డింగ్గా ఇవన్నీ కూడా వాటికి స్టాండర్డ్ అవుతూ ఉంటాయి. అలానే ఇందులో అసలు ఏమేం కంటైన్ చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు సెర్చ్ చేయాలి కదా, దట్ ఈస్ ద సెర్చ్ ప్రాసెస్. ప్లస్ యూజర్ అసలు ఏ ఐటమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దట్ ఈస్ యూజర్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ యూజర్ మెయిల్ ఫైల్స్. సో అందుకే మీరు ఒక్కసారి చూడండి, సెలెక్టివ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో మనకి ప్రొఫైల్స్ అండ్ మెయిల్ ఫైల్స్. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి డాక్యుమెంట్ ఫైల్ క్రియేషన్. సో డాక్యుమెంట్ ఫైల్ క్రియేషన్కి వచ్చేసరికి డాక్యుమెంట్ డేటాబేస్ సర్చ్, దెన్ ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ఏ క్వరీ టు సర్చ్ అగేన్స్ట్. మనకి ఆల్రెడీ డేటాబేస్ గురించి తెలుసు, డేటాబేస్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని రిటర్న్ చేసుకోవాలి అంటే మనం ఒక క్వరీ అనేది రాస్తాం. క్వరీ రాసినప్పుడు ఆ క్వరీ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసే థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనకి రిటర్న్ అవుతాయి, రిమైనింగ్ అన్నీ కూడా హైడ్ అయిపోతాయి. సో పర్టికులర్ క్వరీకి సాటిస్ఫై అయ్యే రికార్డ్స్ మాత్రమే మనకి గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో అక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చ్ ప్రాసెస్ ఉండాలి. యూజర్ ఎంటర్డ్ క్వరీ కంపల్సరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూజర్ అసలు ఏదైతే తెలుసుకుందాం అనుకుంటున్నాడో దట్ ఈస్ ద క్వరీ. అండ్ డాక్యుమెంట్ డేటాబేస్, ఆల్ ఐటమ్స్ దట్ హ్యావ్ బీన్ రిసీవ్డ్. డేటాబేస్లో ఏవైతే ఉన్నాయో క్వరీ మ్యాచ్కి తగ్గట్టుగా అవన్నీ కూడా మనం రిసీవ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద డాక్యుమెంట్ డేటాబేస్ సర్చ్. డాక్యుమెంట్ డేటాబేస్ సర్చ్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మనకి ఇండెక్స్ ఫైల్ గురించి తెలియాలి. సో దట్ ఈస్ ఇండెక్స్ డేటాబేస్ సర్చ్. ఇండెక్స్ డేటాబేస్ సర్చ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ అనగానే మనం జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం. ఇండెక్స్ అంటే మనం ఒక బుక్ తీసుకున్నాం, బుక్లో చాలా పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మనం డైరెక్ట్గా ప్రతి పేజ్ మనకి ఏ కాన్సెప్ట్ కావాలి అనేది ఫైండ్ అవుట్ చేసుకోం, జస్ట్ ఇండెక్స్ని ఫాలో అవుతాం. ఇండెక్స్ని ఫాలో అయ్యేటప్పుడు మనకి ఆ ఇండెక్స్లో ఏ టాపిక్ ఇంట్రెస్టెడ్ టాపిక్కో దానికి రిగార్డింగ్గా ఉన్న పేజ్ నెంబర్కి మనం మూవ్ అవుతాం. సేమ్ అలానే వెన్ యాన్ ఐటమ్ ఈ సర్చ్డ్, మనం ఏదైతే ఒక ఐటమ్ గురించి సర్చ్ చేస్తున్నామో అండ్ యూజర్ ఎప్పుడైతే దాన్ని ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాడో, సింపుల్గా మీరు ఒక ఐటమ్ని అమెజాన్లో సర్చ్ చేస్తారు ఆర్ ఫ్లిప్కార్ట్లో సర్చ్ చేస్తారు, బట్ అది మీరు ఇప్పుడు ప్రెజెంట్ అయితే బై చేసే ఛాన్స్ లేదు, కానీ ఫ్యూచర్లో మీరు అది బై చేద్దాం అనుకుంటున్నారు. ప్రెజెంట్ మీరు ఫ్రీగా ఉన్నారు, దాని గురించి ఫైండ్ అవుట్ చేశారు. సో సింపుల్గా దాన్ని మీరు ఒక విష్ లిస్ట్లో యాడ్ చేస్తారు, అంటే ఫ్యూచర్లో దాన్ని తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి, లేదు ఫేవరెట్స్లోనే యాడ్ చేస్తారు. అప్పుడు మీరు ఫ్యూచర్లో అగైన్ దాని గురించి ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉండదు. సింపుల్గా మీరు ఆ విష్ లిస్ట్ ఓపెన్ చేసుకుంటారు, లేదు ఫేవరెట్స్ ఓపెన్ చేసుకుంటారు, డైరెక్ట్గా ఐటమ్ అనేది పర్చేస్ చేస్తారు. సో అలా మీరు ఫ్యూచర్లో ఎప్పుడైతే ఆ రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్ని మీరు సర్చ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి మనం ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ ఇండెక్స్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో యూజర్ కెన్ లాజికల్లీ స్టోర్ అన్ ఐటమ్ ఇన్ ఏ ఫైల్. మనం ఒక టైప్ ఆఫ్, మీరు బల్క్ అమెజాన్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్నీ మీరు సేవ్ చేయట్లేదు, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్, ఎనీ వన్ ప్రోడక్ట్, ఎనీ యువర్ ఇంట్రెస్టెడ్ ప్రోడక్ట్. సో అలా మనకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్తో మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాం ఇన్ ఇండెక్స్ డేటాబేస్ సర్చ్. సో దట్ ఈస్ ప్రాసెస్ ప్రొవైడ్స్ ద క్యాపబిలిటీ టు క్రియేట్ ఇండెక్సెస్ అండ్ సర్చ్ దెమ్. సో జస్ట్ ఒక ఇండెక్స్ క్రియేట్ చేసుకుంటాం దాన్ని సర్చ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా పబ్లిక్ ఇండెక్స్ ఫైల్ అండ్ ప్రైవేట్ ఇండెక్స్ ఫైల్. సో ఇక్కడ జనరల్గా ఇండెక్సెస్ అనేవి ఎలా ఉంటాయంటే ప్రొఫెషనల్ ఇండెక్సెస్, అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఏ ప్రాసెస్ కాల్డ్ ఆటోమేటిక్ ఫైల్ బిల్డ్. సో ఇందాక మనం డయాగ్రామ్లో చెప్పుకున్నాం, ఆటోమేటిక్ ఫైల్ బిల్డ్లో 2 things, that is candidate index records and AFB profiles. AFB profiles means ఇక్కడ ఆటోమేటిక్ ఫైల్ బిల్డ్కి రిగార్డింగ్ ప్రొఫైల్స్, అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఇండెక్సెస్, దట్ ఈస్ ద క్యాండిడేట్ ఇండెక్స్ రికార్డ్స్. ఈ 2 థింగ్స్తో మనకి AFB అనేది క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఇండెక్స్ డేటాబేస్ సర్చ్. సో ఇక్కడి వరకు మీరు ఫంక్షన్స్ ఓవర్వ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్న ఫంక్షన్ ఓవర్వ్యూలో ద ఫస్ట్ ఐటమ్ ఈజ్ ద ఐటమ్ నార్మలైజేషన్. ఐటమ్ నార్మలైజేషన్ తర్వాత డేటాబేస్ సర్చ్ ఈజ్ ద సెకండ్ టాపిక్. So this is the second one. Item normalization is the first one, second one and third one. So ఈ 3 steps మీరు కంపల్సరీ ఐటమ్ చేయాల్సి ఉంటుంది in functional overview of information retrieval system. Thank you.